సీరియల్లో మీనాగా కనిపిస్తే మన ఇంటి అమ్మాయిలా అనిపించే ఈమె ఎవరో మీరు గుర్తుపట్టారా? అమూల్య గౌడ జీవితంలో ఒక విషయం మాత్రం చాలామందికి తెలియదు. చిన్నప్పటి నుంచి నటనపై ఆమెకు ఉన్న ఆసక్తి, ఆ తర్వాత మోడలింగ్, చివరకు తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానమైతే సాధించుకుంది. అసలు అమూల్య గౌడ ఈ స్థాయికి ఎలా వచ్చారో ఈ వీడియోలో మనం చివరి వరకు చూస్తే తెలుసుకుందాం. ఆమె కెరియర్లోని ఇంట్రెస్టింగ్ జర్నీ మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో అమూల్య గౌడ కూడా ఒకరు. ముఖ్యంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనాగా ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే వచ్చింది. కానీ స్క్రీన్పై మనం చూసే అమూల్య వెనక ఉన్న జర్నీ ఎలా మొదలైంది, అదే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అమూల్య గౌడకు చిన్నప్పటి నుంచే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్పై ఆసక్తి ఉండేదంట. అందం మాత్రమే కాదు, తన ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ స్టైల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. కెరియర్ ప్రారంభంలో మోడలింగ్ మరియు టెలివిజన్ రంగాలలో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అయితే టెలివిజన్లో నిలదొక్కుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఒక అవకాశం రావడం చాలా పెద్ద విషయం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రేక్షకులను గుర్తుపెట్టుకునే స్థాయికి చేరుకోవడం మరొక పెద్ద విషయం. అమూల్య విషయంలో ఇదే జరిగింది. ఆమె చేసిన పాత్రలు మారుతూ వచ్చినా ప్రతి పాత్రలో తన యాక్టింగ్ స్టైల్ని చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చారు. ఇక మీనాగా కనిపించిన తర్వాత ఆమెకు తెలుగు ఆడియన్స్లో మరింత క్రేజ్ పెరగడం ప్రారంభమైంది. మీనా పాత్రలో కనిపించే ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ యొక్క పరిస్థితులు, అలానే ఆమె ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాయి. అందుకే ఇప్పుడు అమూల్య గౌడ గురించి సోషల్ మీడియాలో కూడా అభిమానులు, అలానే సీరియల్ లవర్స్ ఆసక్తిగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉంది. ఒక నటిని ఆడియన్స్ ఇష్టపడడానికి కేవలం అందం సరిపోదు, ఆమె పాత్రలో ప్రేక్షకులు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి. అలా అమ్మాయికు కనెక్షన్ అవ్వడానికి ఆమె ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, అలానే నేచురల్ యాక్టింగ్ కూడా ఒక కారణంగా కావచ్చు. ఈ విధంగా అమూల్య గౌడ తన డైలాగ్ డెలివరీ, నేచురల్ యాక్టింగ్తో ఈ సీరియల్లో నిలదొక్కుంది. అందుకే సీరియల్లో ఆమె కనిపించిన ప్రతిసారి కథలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆడియన్స్లో పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే, మీనా పాత్ర తర్వాత అమూల్య గౌడకు ఇంకా ఎలాంటి అవకాశాలు వస్తాయి? ఆమె ఫ్యూచర్లో సినిమాల్లోకి వస్తారా, లేదా మరిన్ని పెద్ద టెలివిజన్ ప్రాజెక్ట్స్ చేస్తారా అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని ఇంకా పెంచుతుంది. అయితే ఈ విషయం మాత్రం క్లియర్, అమూల్య గౌడ పేరు ఇప్పుడు తెలుగు టెలివిజన్ ఆడియన్స్లో బాగా అయితే నిలిచిపోయింది. ఆమె పేరు వినిపిస్తే ఆమె యొక్క ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇంతవరకు మనం చూసింది అమూల్య గౌడ కెరియర్ జర్నీలో ముఖ్యమైన విషయాలు మాత్రమే. మీకు అమూల్య గౌడ మీనాగా చేసిన నటన ఎలా అనిపించింది? అలానే మీ ఫేవరెట్ సీరియల్లో సీన్ ఏది? ఈ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి స్టార్మా సీరియల్ అప్డేట్స్, అలానే యాక్ట్రెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.